హెల్త్ కి స్వాగతం. బ్లడ్ క్యాన్సర్ చాలా ప్రభావితంగా ఉంది. ఇంకా దాని చూసి అందరు భయపడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఎక్కువ రోజులు బ్రతుకుతారా లేదా, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆంకాలజిస్ట్ గణేష్ జైషెట్వార్. క్లియర్ గా సార్ని అడిగి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి అండ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ రెండు ఒకటేనా? ఎస్ మేడం. సో బేసికలీ బ్లడ్ క్యాన్సర్ అనే ఒక బ్లడ్ సిస్టమ్తో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి బ్లడ్ క్యాన్సర్ అంటారు. సో బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ల్యూకేమియా ఒక బ్లడ్ క్యాన్సర్లో ఒక రకం. సో బోన్ మ్యారో అంటే శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ. సో ఆ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్కి మామూలుగా ల్యూకేమియా అంటారు. ల్యూకేమియాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అదేవిధంగా లింఫ్ సిస్టమ్, లింఫ్ గ్రంథిలు ఉబ్బి కనపడే బ్లడ్ క్యాన్సర్కి లింఫోమా అంటారు. అదేవిధంగా 3వ రకమైన బ్లడ్ క్యాన్సర్ అంటే మైలోమా. మైలోమా బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా ఈ బోన్ మ్యారోలో ఈ బ్లడ్ క్యాన్సర్ ఉత్పత్తి అయ్యి బోన్స్ని నష్టం చేసి బోన్ ఫ్రాక్చర్స్, బోన్ పెయిన్. అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఒక మైలోమా ప్రోటీన్ అనే ఒక క్యాన్సర్ ప్రోటీన్ ఎక్కువగా మాత్రలో ఉత్పత్తి అయిన వల్ల ఈ మైలోమా ప్రోటీన్ రకరకాల లక్షణాలు చూపిస్తుంది. ఉదాహరణంగా ఈ మైలోమా ప్రోటీన్ కిడ్నీలో బ్లాక్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఈ ప్రోటీన్ ప్రమాణం చాలా శరీరంలో ఎక్కువగా మాత్రలో పెరిగిన వల్ల చాలా లక్షణాలు, న్యూరాలజికల్ అబ్నార్మాలిటీస్, సిస్టమిక్ అబ్నార్మాలిటీస్ కనపడతాయి. సో కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎస్. ఆల్ బ్లడ్ క్యాన్సర్స్లో ల్యూకేమియా కానీ, లింఫోమా కానీ, మైలోమా కానీ, ఈ అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లో కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో ఈ క్యాన్సర్ కణాలు అతి ఎక్కువగా మాత్రలో తయారై ఈ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యేలాగా నష్టం అవుతూ ఉంటాయి. సో ఈ పాయిజన్స్, కెమికల్స్, ఈ వెరీ ఫాస్ట్లీ గ్రోయింగ్ బ్లడ్ క్యాన్సర్ సెల్స్ ద్వారా ఈ పాయిజన్స్, కెమికల్స్ రిలీజ్ అయ్యి అది కిడ్నీలో వెళ్ళి బ్లాక్ చేసి యూరిక్ యాసిడ్ అనే ఒక కెమికల్, అదేవిధంగా హై కాల్షియం, హై ఫాస్ఫరస్, హై పొటాషియం ఇవన్నీ కిడ్నీలో బ్లాక్ అయ్యి దానివల్ల కిడ్నీ ప్రభావం కనపడే అవకాశాలు ఉంటాయి మేడం. ఓకే సార్, బ్లడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సో మనం ముందు డిస్కస్ చేసేలాగా బ్లడ్ క్యాన్సర్ 3 రకాలు ఉంటాయి. సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి లక్షణాలు మనకు వేరేగా ఉంటాయి. సో ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా బోన్ మ్యారోలో ఉత్పత్తి అయ్యి బోన్ మ్యారోలో క్యాన్సర్ కణాలు అతి ఎక్కువగా మాత్రలో తయారై మామూలు రక్త కణాలు పడిపోతాయి. సో హీమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ 3 రకాల రక్త కణాలు పడిపోయిన వల్ల ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా బోన్ మ్యారో ఫెయిల్యూర్ లక్షణాలు కనపడతాయి. హిమోగ్లోబిన్ పడిపోయిన వల్ల నీరసం, అల్సట, తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే కణాలు అది చాలా విపరీతంగా పడిపోతే ఇమ్యూనిటీ తగ్గి రకరకాల ఇన్ఫెక్షన్స్, జ్వరం, జలుబు, కడుపు ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా ప్లేట్లెట్ బ్లీడింగ్కి ఆపడానికి పనికి వచ్చే రక్త కణాలు ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు అంటే చర్మంలో రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, మచ్చలు, నోటితో ముఖంతో బ్లీడింగ్, కడుపుతో బ్లీడింగ్, ఇలాంటి బ్లీడింగ్ లక్షణాలు కనపడవచ్చు. అదేవిధంగా లింఫోమా క్యాన్సర్లో ఈ లింఫ్ గ్రంథిలు ఉబ్బి కంతిలాగా కనపడతాయి అన్నమాట. అంటే మెడ, చంక, సో గ్రాయన్ రీజన్లో ఈ గడ్డలు కంతిలాగా కనపడటం, అదేవిధంగా లివర్, స్ప్లీన్ ఉబ్బిన వల్ల కడుపు ఉబ్బిపోయటం ఆ లింఫోమా క్యాన్సర్ లక్షణాలు. మైలోమా క్యాన్సర్లో ముఖ్యంగా బోన్ పెయిన్స్, బోన్ ఫ్రాక్చర్స్, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్ అయిన వల్ల బాడీలో ఉబ్బిపోవటం, ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వల్ల ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా కనపడతాయి. సో ఈ క్యాన్సర్ స్పెసిఫిక్ లక్షణాలతో సహా అన్ని క్యాన్సర్లో కనపడే లక్షణాలు అంటే బరువు పడిపోవటం, ఆకలి తగ్గటం, రాత్రి మళ్ళా జ్వరం రావటం, చెమటలు రావటం, దీస్ ఆర్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అన్ని క్యాన్సర్తో సహా బ్లడ్ క్యాన్సర్లు కూడా కనపడచ్చు అండి. ఓకే సార్, బ్లడ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి చెప్పండి. ఎస్. సో వేరే క్యాన్సర్ లాగా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు, రైట్? సో దెర్ ఆర్ నో స్పెసిఫిక్ రీజన్స్. ఉదాహరణగా స్మోకింగ్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ కానీ, ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వాళ్ళకి స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఎలా ఎక్కువగా కనపడతాయో అలా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. అఫ్ కోర్స్ కొన్ని జెనెటిక్ కండిషన్లో అది చాలా రేర్. సో మోర్ దెన్ 99% బ్లడ్ క్యాన్సర్లో ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. కానీ ఒక చాలా మైనర్ ప్రపోర్షన్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్లో కొన్ని జెనెటిక్ కండిషన్స్ కానీ, కొందరికి
వేరే క్యాన్సర్ వల్ల కీమోథెరపీ కానీ ముందు ఇచ్చిన వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని జెనెటిక్ క్యాన్సర్ ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్స్ కానీ ఫ్యాంకోనిజ్ అనిమియా వీళ్ళ బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయండి. ఓకే సార్, బ్లడ్ క్యాన్సర్ స్టేజెస్ ఏంటి? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేడం. ఎవరికైనా క్యాన్సర్ అని జబ్బు తెలిసాక ఒక ముఖ్యమైన క్వశ్చన్, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, క్యూర్ అయ్యే స్టేజ్లో ఉందా లేదా. నేను ఈ స్టేజెస్ ముందు ట్రీట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాను రివర్స్. ఓకే. సో బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన ఉన్నా కూడా ల్యూకేమియా, లింఫోమా, మైలోమా అన్ని శరీరంలో ఉన్న అన్ని అవయవాల క్యాన్సర్లో చూస్తే హైయెస్ట్ క్యూర్ రేట్ బ్లడ్ క్యాన్సర్లో ఉంటుంది, రైట్. సో ల్యూకేమియా 80 to 90% క్యూర్ రేట్, లింఫోమా 80 to 90% క్యూర్ రేట్, మైలోమా మంచి మందు ద్వారా చాలా మంచిగా కంట్రోల్ చేసి ఒక క్రోనిక్ డిసీజ్ లాగా మనం కంట్రోల్ చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం అనుకోవచ్చు. సో బ్లడ్ క్యాన్సర్లో లింఫోమా బ్లడ్ క్యాన్సర్ తప్ప మైలోమా కానీ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఉండవు. అంటే శరీరంలో బ్లడ్ లేని అవయం లేదు, రైట్. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఎక్కువగా మన పనికి రాదు. ఇట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్. అఫ్ కోర్స్ లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో ఈ కంతులు, సో దానికి స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ ఉన్నా కూడా వేరే క్యాన్సర్ కాంట్రరీ టు అదర్ క్యాన్సర్స్, ఈవెన్ స్టేజ్ 4 లింఫోమా క్యూర్ రేట్ ఈజ్ మోర్ దెన్ 80%, రైట్. సో ఈ ఒక అపోహలు బ్లడ్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి దాని క్యూర్ అయ్యే అవకాశం కానీ దాని సక్సెస్ అయ్యే అవకాశం ఈ స్టేజ్ మీద నిర్భరం ఉంటుంది అని ఒక అపోహలు. సో కిడ్నీ, హార్ట్, లంగ్, లివర్, స్టమక్ క్యాన్సర్ చూసుకుంటే అడ్వాన్స్ స్టేజ్లో క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్లో అలా స్టేజెస్ని ఏ సంబంధం ఉండదు, నెంబర్ 1. అండ్ బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్ పనికిరావు. బ్లడ్ క్యాన్సర్లో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద అబ్నార్మల్ జెనెటిక్ అబ్నార్మలిటీస్. ఆ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన జెనెటిక్ అబ్నార్మలిటీస్ని బట్టి క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా తక్కువగా ఉంటాయి. సరే, ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఫ్యామిలీని బట్టి కూడా వస్తుందా? అంటే జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా? అబ్సల్యూట్లీ నాట్. సో నేను బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన జెనెటిక్ అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ కాదు. సో మన శరీరంలో ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఈజ్ కంట్రోల్డ్ బై జెనెటిక్స్, అవర్ జెనెటిక్ మేకప్. సో ఎవరికైతే ఈ జెనెటిక్ మార్పు వచ్చి దానివల్ల క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది. సో జెనెటిక్స్ రిలేటెడ్ టు బ్లడ్ క్యాన్సర్. సో ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన జీన్ మార్పులు, దట్ ఈజ్ బ్లడ్ క్యాన్సర్ జెనెటిక్స్, రైట్. నాట్ వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ మార్పులు. సో క్యాన్సర్కి సంబంధించిన బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన జెనెటిక్ మార్పు ద్వారా ఉదాహరణంగా ALL అనే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా చిన్న పిల్లల్లో 10 సంవత్సరం కింద వయసు ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనపడే బ్లడ్ క్యాన్సర్. క్యూర్ రేట్ ఈజ్ 90 to 95%. ఓకే. దాంట్లో కూడా 90 to 95% క్యూర్ అయ్యి మిగతా 5 to 10% పిల్లల్లో జెనెటిక్ మార్పులు కొంచెం అడ్వర్స్ ఉన్న వల్ల వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ ఇమ్యూనోథెరపీ కానీ కార్టిసెల్ ట్రీట్మెంట్ కానీ దాని ద్వారా క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మిగతా 90 to 95% పిల్లలు వచ్చే ALL క్యాన్సర్లో దే ఫాల్ ఇన్ టు గుడ్ రిస్క్ జెనెటిక్, అంటే జెనెటిక్ మార్పులు ఓన్లీ కీమోథెరపీ ద్వారా క్యూర్ అయ్యే జెనెటిక్ మార్పులు. అదేవిధంగా AML బ్లడ్ క్యాన్సర్లో 80 to 90% AML బ్లడ్ క్యాన్సర్లో జెనెటిక్ మార్పులు గుడ్ రిస్క్ ఉండవు. సో గుడ్ రిస్క్ ఉన్న వాళ్ళు 10 to 20% ఓన్లీ కీమోథెరపీతో నయం చేసుకోవచ్చు. మిగతా 80% AML బ్లడ్ క్యాన్సర్లో జెనెటిక్ మార్పులు ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ అడ్వర్స్ రిస్క్ ఉన్న వల్ల వాళ్ళకి బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరమా ఆ జెనెటిక్ మార్పు ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే సార్, తెల్ల రక్త కణాలు పడిపోతే బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి, ఒకవేళ తెల్ల రక్త కణాలు తక్కువైపోయి మొత్తానికి లేకపోతే బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి అనేది నిజమా? ఎస్ మేడం, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు, హిమోగ్లోబిన్ ఎక్కువగా తక్కువగా అవడానికి 1,00,000 కోటి కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం బ్లడ్ క్యాన్సర్. సో తెల్ల రక్త కణాలు ఎక్కువగా అయినా కూడా తక్కువగా అయినా కూడా బ్లడ్ క్యాన్సరే దానికి కారణం అనుకోవటం తప్పు. సో ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్ CBC ప్రతి చోట ప్రతి చిన్న పెద్ద ల్యాబ్లో అవైలబుల్ ఉన్న 300-400 రూపీస్లో అవైలబుల్ ఉన్న ఈ టెస్ట్ ద్వారా ఈ బ్లడ్ కౌంట్లో ఏమైనా క్యాన్సర్ కణాలు కనపడుతున్నాయో అది చూసి
అలాంటి సందేహం ఉంటే బోన్ మ్యారో పరీక్ష, బోన్ మ్యారో సింపుల్ సూది పరీక్ష ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అది మనం కనుక్కోవచ్చు. కానీ రక్త కణాలు ఎక్కువగా తక్కువగా అవడానికి చాలా కారణం ఉన్న వల్ల క్యాన్సర్ ఒకటే కారణం కాదు. సో ముందు సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి ఒక మంచి బ్లడ్ మన నార్మల్ జనరల్ ప్రాక్టీషనర్ కానీ క్లినిషియన్ని కన్సల్ట్ చేసి దాంట్లో ఏమైనా క్యాన్సర్ కణాలు సందేహం ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఈ మామూలు స్పెషలిస్ట్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ బ్లడ్ స్పెషలిస్ట్ దగ్గర రెఫర్ చేస్తారు. బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ హిమాటలాజిస్ట్ కానీ ఈ బోన్ మ్యారో పరీక్ష ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా ఫైనల్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో క్యాన్సర్కి ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు సార్? ఎస్ మేడం. సో గత 10 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో చాలా అత్యాధునికమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఒక 10 సంవత్సరం క్రితం మన తెలంగాణ రాష్ట్రంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ, అడ్వాన్స్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ చాలా తక్కువగా ప్లేసెస్లో అవైలబుల్ ఉండేది. ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అత్యాధునికమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ, దాంట్లో మేము అన్ని రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఫుల్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్, హాఫ్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, ఎవరికైతే ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ లేని పరిస్థితిలో కూడా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. హాఫ్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి సార్? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మామూలుగా ఈ రక్త వ్యాధులు, అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్స్. బోన్ మ్యారో అనేది మన శరీరంలో రక్తం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీకి అయితే ఏదైనా కారణం వల్ల ఈ ఫ్యాక్టరీ డిఫెక్టివ్ అవుతుంది, లేకపోతే డ్యామేజ్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ వల్ల ఉండొచ్చు, క్యాన్సర్ లేని ప్రమాదకారకమైన బ్లడ్ జబ్బులు ఉండొచ్చు. ఉదాహరణగా అప్లాస్టిక్ అనీమియా, జెనెటిక్ వ్యాధులు, సీకల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఇమ్యూనోడిఫిషియన్సీ డిసార్డర్స్, ఈ అన్ని జబ్బుల్లో రక్తం అనేది రక్త కణాలు బోన్ మ్యారో ఫ్యాక్టరీ నుంచి డిఫెక్టివ్లీ తయారవుతాయి. అదేవిధంగా బోన్ మ్యారో డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో ఈ డ్యామేజ్ అయిన డిఫెక్టివ్ అయిన బోన్ మ్యారోకి పూర్తిగా మార్చటం, దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఒక హెల్దీ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ డోనర్ ఉండొచ్చు, వాళ్ళ మూల కణాలు అంటే స్టెమ్ సెల్ ద్వారా ఈ హెల్దీ బ్లడ్ సిస్టమ్, పేషెంట్ బ్లడ్ సిస్టమ్, డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్ కీమోథెరపీ ద్వారా మొత్తం నాశనం చేయటం అండ్ పేషెంట్ శరీరంలో హెల్దీ బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి చేయటం, డోనర్ ఒరిజిన్ హెల్దీ బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి చేయడం, ఈ అన్ని ప్రాసెస్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక సర్జరీ కాదు, కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా సర్జరీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ స్టెమ్ సెల్ ఇన్ఫ్యూజన్. డోనర్కి ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు, రిస్క్ ఉండదు. ఇట్ ఈస్ ఫర్ డోనర్స్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఈ రక్త వ్యాధి కానీ బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ సిస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు, స్టెమ్ సెల్ డొనేట్ చేయడానికి ముందు రావడానికి చాలా భయపడతారు. వాళ్ళ శరీరం నుంచి మేము ఆపరేషన్ ద్వారా బోన్ మ్యారో సిస్టమ్ తీసేస్తాం అని ఒక అపోహలు, అది తప్పు. స్టెమ్ సెల్ డొనేషన్ అనేది ఒక బ్లడ్ డొనేషన్ లాగా సేఫ్, ప్లేట్లెట్ డొనేషన్ లాగా సేఫ్ ప్రొసీజర్. స్టెమ్ సెల్ డొనేట్ చేసిన వెంబటిని జాబ్ జాయిన్ చేయొచ్చు. అంత సేఫ్, ఈజీ ప్రొసీజర్, జస్ట్ లైక్ బ్లడ్ డొనేషన్. సో డోనర్ కి ఎటువంటి రిస్క్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా సార్? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఈ జీన్ అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అవైలబుల్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డిస్టెంట్ ఫ్రెండ్స్ అండ్ డిస్టెంట్ రిలేటివ్స్ లో ఆ అవకాశం తగ్గిపోతుంటుంది దానివల్ల. సో నంబర్ 1. నంబర్ 2, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు పేషెంట్ బ్లడ్ సిస్టమ్ మొత్తం, బోన్ మ్యారో మొత్తం డిస్ట్రాయ్ చేసిన వల్ల పేషెంట్ కణాలు, రక్త కణాలు, హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఈ స్టెమ్ సెల్ ఎక్కించిన తర్వాత ఒక భూమిలో బీజం పెట్టాక ఒక రోజులో పంట రాదు. అదేవిధంగా స్టెమ్ సెల్ ద్వారా బ్లడ్ సిస్టమ్, కొత్త బ్లడ్ సిస్టమ్ జనరేట్ అవ్వడానికి, ఉత్పత్తి అవ్వడానికి దాదాపు 20 రోజులు, 15 to 20 days, 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఈ సమయంలో పేషెంట్ని చాలా జాగ్రత్తగా ఒక స్పెషల్ ఐసీయూ, దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అంటాం. సో జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా వల్ల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ, రక్తం ప్లేట్లెట్ ఎక్కిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఆ స్పెషల్ యూనిట్ లో పెడతాం. రైట్. సో దిస్ ఇస్ నాట్ అ సర్జరీ. సో డోనర్ కి ఎటువంటి ఇబ్బంది, ప్రమాదం ఉండదు.
అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు కణాలు చాలా విపరీతంగా పడిపోయిన వల్ల చాలా జాగ్రత్తగా చూసుకునే అవసరం పడుతుంది. దానివల్ల వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో ఉంచుతాం. సో దట్ ఈస్ ద బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్. ఓకే, సో మనం చూస్తుంటాం చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తుంటారు, రక్తదానం చేసేటప్పుడు టెస్ట్ చేస్తుంటారు కదా. సో ఈ టెస్ట్లో ఒకవేళ క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కూడా బయటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అబ్సల్యూట్లీ మేడం. సో ఆ ఛాన్స్ చాలా తక్కువ. అంటే ఒక్కరు 10 కోట్లు 100 కోట్లు ఒకరికి అలా దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్న పేషెంట్స్కి లక్షణాలు ఉంటాయి. సో బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఆరోగ్యమైన ఉన్న డోనర్తోనే మనం హెల్దీ నార్మల్ డోనర్తోనే మనం బ్లడ్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న పేషెంట్కి ఎక్కిస్తాం. సో డోనర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ హిమోగ్లోబిన్ నార్మల్ ఉండాలి, WBC ప్లేట్లెట్ నార్మల్ ఉండాలి, వాళ్ళ బ్లడ్లో అన్ని ఇన్ఫెక్షన్ టెస్ట్ నెగటివ్ ఉండాలి. రైట్, అలా అన్ని క్రైటీరియా సెట్ అవుతేనే మనం డోనర్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ ఈజ్ వాలంటరీ. రైట్, ఇట్ ఈజ్ ఇచ్చే డోనర్ ఆరోగ్యవంతంగానే ఉంటేనే అది ఆ బ్లడ్ అవసరం ఉన్న పేషెంట్స్కి సేఫ్. రైట్, సో సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో డోనర్ పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. వాళ్ళ అన్ని ఇన్ఫెక్షన్ నుంచి కానీ అన్ని బ్లడ్ కౌంట్ సరైన పద్ధతిలో మాత్రలు ఉంటేనే వాళ్ళ నుంచి మనం బ్లడ్ కలెక్ట్ చేస్తాం. సో ఎవరికైనా ఇన్సిడెంట్లీ బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వచ్చు. సో అలా బ్లడ్ రక్త కణాలు కౌంట్లో ఏమైనా తేడా ఉంటే డెఫినెట్లీ డోనర్ని రిజెక్ట్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. ఆబ్వియస్లీ. సార్, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, లైక్ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి స్పెషల్గా ఏమైనా ఆహార నియమాలు ఉంటాయా? అబ్సల్యూట్లీ. సో బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు, ట్రీట్మెంట్ అయ్యాక కూడా 2 సంవత్సరం వరకు కొన్ని పథ్యాలు, ప్రికాషన్స్ ఈ పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో చేయాలి. ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. రైట్, సో బ్లడ్ క్యాన్సర్ ఉత్పత్తి అయ్యేది బ్లడ్ సిస్టమ్ ద్వారా, ఇమ్యూనిటీ వచ్చేది బ్లడ్ సిస్టమ్ ద్వారా. సో ఈ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అసలు చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ట్రీట్మెంట్ వాడతామో అది కీమోథెరపీ ఉండొచ్చు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉండొచ్చు, ఇమ్యూనోథెరపీ ఉండొచ్చు, టార్గెటెడ్ థెరపీ ఉండొచ్చు, లేకపోతే కొత్తగా వచ్చిన జీన్ థెరపీ ఉండొచ్చు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే వరకు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు వేడి వంట చేసిన ఫ్రెష్లీ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్ మాత్రమే వాడాలి. కచ్చా కూరగాయలు వాడకూడదు. అది హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హోమ్ ఫుడే వాడాలి. అదేవిధంగా హైజీనిక్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి. ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి ఇమ్యూనిటీ తక్కువ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ కాపాడడానికి అన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో చేయాలి. సో ముఖ్యంగా ఫుడ్, హైజీన్, ఎక్స్పోజర్ టు క్రౌడెడ్ ప్లేసెస్, జనాలు ఉన్న ప్లేసెస్లో వాళ్ళు వెళ్ళటం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడైతే ఇంటి నుంచి బయట వెళ్తారో మాస్క్ వాడాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, దే ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వల్ల అవసరం ఉన్న అన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో చేయాలి. ఉదాహరణంగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్, కోవిడ్ ఎపిడెమిక్లో రైట్, వీఆర్ నార్మల్, మన ఇమ్యూనిటీ నార్మల్ అయినా దేవుడు మనకు కోవిడ్ నుంచి 1 year నుంచి 2 years దాకా ఈ అన్ని కోవిడ్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి. అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్, యూజ్ వెల్ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్, హైజీనిక్ బ్యాలెన్స్ ఫుడ్ అండ్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. కఫ్, కోల్డ్, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళతో దూరంగా ఉండాలి. సార్, మీరు కరోనా గురించి డిస్కస్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను, కొత్తగా మళ్ళీ చైనాలో ఇంకొక వైరస్ పుట్టుకొచ్చింది, సో ఇది కూడా కరోనా రిలేటెడ్ గానే ఉంది అని. సో దీనివల్ల కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. సో ప్రస్తుతానికి 2 ముఖ్యమైన వైరస్ ఇన్ఫెక్షన్స్. సో చలికాలం కానీ దిస్ ఈస్ ద పీరియడ్ వింటర్, వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా మాత్రలో కనపడతాయి. సో మైకోప్లాజ్మా న్యూమోనియా అనే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా మాత్రలో కనపడుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని అటిపికల్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కనపడుతున్నాయి. సో 2-3 days అయ్యాయి కాబట్టి ఎగ్జాక్ట్ వైరస్ ఇంకా ఐసోలేషన్ కాలేదు. బట్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అనే సీజన్ వింటర్ సీజన్ ప్లస్ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఒకసారి కమ్యూనిటీలో వస్తే అది ఎపిడెమిక్లా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందరూ జనాలు అన్ని ప్రికాషన్స్ అంటే క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి. జలుబు జ్వరం ఉన్న పేషెంట్తో కానీ ఇలా సమస్య ఉన్న జనాలతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పర్సనల్ హైజీనిక్ ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి. మైకోప్లాజ్మా అనే ఈ కొత్త ఇన్ఫెక్షన్ కాదు, ఇది చాలా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మాత్రలో కనపడే
కామన్ వైరస్. సో మైకోప్లాజ్మా ఇన్ఫెక్షన్ వల్ల రకరకాల బ్లడ్ ప్రాబ్లమ్స్ కానీ కనపడతాయి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అన్నట్లాగా సో అన్ని హైజెనిక్ ప్రికాషన్స్ జాగ్రత్తగా ఫాలో చేసి ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనకు సొంతకి కాపాడాలి. చలికాలంలో రక్తం గడ్డ కడుతుంది అంటారు. సో బ్లడ్ క్యాన్సర్ ఉన్న పర్సన్స్కి ఇదేమైనా ఇబ్బందిగా ఉంటుందా, అంటే ప్రమాదమా? ఎస్ మేడం. సో చలికాలం, వర్షాకాలం ఈ రెండు సీజన్స్లో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా మాత్రలో, కమ్యూనికేబుల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కమ్యూనికేబుల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మాత్రలు ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఈ పర్టికులర్లీ రెండు సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా క్యాన్సర్ చికిత్స జరిగేటప్పుడు మేము పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అన్ని హైజెనిక్ ప్రికాషన్స్ చెప్తాము. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ సక్సెస్ఫుల్ చికిత్స అయ్యే పేషెంట్స్కి చికిత్స అయినాక మేము సీజనల్ వ్యాక్సినేషన్స్ అంటే ఫ్లూ షాట్, ఈ రెస్పిరేటరీ ఇన్ఫ్లుయెన్జా షాట్స్ ప్రతి సంవత్సరానికి వాడాలని సజెస్ట్ చేస్తాము. సో ఈ బ్లడ్ గడ్డ కట్టే ప్రాబ్లం ముఖ్యంగా ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సమస్య మనకు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సార్, మనం రీసెంట్గా చూసినట్లయితే క్యాన్సర్కి రష్యా మందు కనుగొనబడిందని విన్నాం. అంటే రష్యాలో వ్యాక్సిన్ తయారు చేయబడింది. సో ఇది ఎంత ప్రభావవంతమైనది? ఒకవేళ అది నిజమే అయితే మన ఇండియాకి ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఈ మనం రీసెంట్లీ విన్నది అన్ని రకాల క్యాన్సర్కి ఒక పర్మనెంట్ క్యూర్ వ్యాక్సిన్, అది అపోహలు. దట్ ఈజ్ అ ఫాల్స్ క్లెయిమ్. సో మన శరీరంలో ప్రతి అవయవాన్ని బట్టి 1000 రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ప్రతి క్యాన్సర్కి జెనెటిక్ మార్పులు కానీ కారణాలు కానీ వేరేగా ఉంటాయి. సో వన్ పర్టికులర్ వ్యాక్సిన్ క్యూరింగ్ క్యాన్సర్, ఇది జస్ట్ హైప్, ఫాల్స్ న్యూస్, అలాంటి ఏం లేదు. సో డెఫినెట్లీ క్యాన్సర్ చికిత్సలో అత్యాధునికమైన మార్పులు, అత్యాధునికమైన ఫెసిలిటీస్ కానీ అత్యాధునికమైన చికిత్సలు వచ్చాయి. మనం డిస్కస్ చేసేలాగా మోడర్న్ కీమోథెరపీ, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్న ఇఫెక్ట్ చాలా మంచిగా ప్రభావకారకమైన మోడర్న్ కీమోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్, రకరకాల కొన్ని క్యాన్సర్స్కి, బ్లడ్ క్యాన్సర్కి ముఖ్యంగా టార్గెటెడ్ థెరపీ అంటే ఓన్లీ క్యాన్సర్ని నాశనం చేసి నార్మల్ సెల్స్ని ప్రభావం చూపించలేని టార్గెటెడ్ థెరపీ, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇమ్యూనోథెరపీస్ అంటే మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా చేసి, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి క్యాన్సర్ని క్యూర్ అయ్యే అవకాశాలు కనపడే ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ. అదేవిధంగా జీన్ థెరపీ, కార్టీసెల్ థెరపీ ఒక రకమైన ఇమ్యూనోథెరపీ. ఇలా రకరకాల కొత్త చికిత్సా పద్ధతులు, చికిత్సా ఆప్షన్స్ మనకు డెవలప్ అవుతున్నాయి. సో దీనివల్ల అన్ని రకాల క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్తో సహా అన్ని శరీరంలో ఉన్న అన్ని క్యాన్సర్ క్యూర్ రేట్ డే బై డే, సంవత్సరం తర్వాత సంవత్సరం చాలా ఎక్కువగా మాత్రలో ఇంప్రూవ్ అవుతుంది. కానీ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది అది జస్ట్ అ ఫాల్స్ క్లెయిమ్, అది మిత్. సో రష్యాలో వాళ్ళు ఒక ఇమ్యూనోథెరపీ ఒక రకమైన ట్రీట్మెంట్, కొన్ని క్యాన్సర్కి పని చేసే ట్రీట్మెంట్, అది ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఉంది మన ఇండియాలో అన్ని దేశంలో. సో దిస్ ఈజ్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్, నాట్ ద క్యాన్సర్ వ్యాక్సిన్. దట్ ఈస్ అ ఫాల్స్ క్లెయిమ్. బట్ దాని అపోహలో ఎక్కువగా ఆలోచించకుండా మనం క్యాన్సర్ చికిత్సలో అత్యాధునికమైన చికిత్స పైన ఫోకస్ చేసి క్యాన్సర్ నిర్వహణ కోసం ఉచితమైన మన కరెక్ట్ డాక్టర్ని సలహా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుని తర్వాతనే మనకు మంచి భవిష్యం ఉంది. క్యూర్ రేట్స్ చాలా మంచిగా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ చికిత్స చేసిన పేషెంట్ ఆరోగ్యవంతంగా మనలాగా నార్మల్ లైఫ్ స్పెండ్ చేసే అవకాశాలు కూడా గొప్పగా ఉంటాయి. బట్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఈజ్ అ మిత్, ఇట్ ఈస్ అ ఫాల్స్ క్లెయిమ్. ప్లీజ్ కొన్ని రోజులు అది బయటపడుతుంది. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ ఫాల్స్ క్లెయిమ్ అండ్ అబ్సల్యూట్లీ అ మిత్. దెర్ ఈస్ నో సైంటిఫిక్ లాజిక్ రేషనల్ ఇన్ దట్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఓకే, సో చూసారు కదండి, ఇది బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.